అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సంఖ్యాకాండం 1 నుంచి 9 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 9 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. వాళ్ళు ఎలా ఉండాలి, ఏ ఆచారాలు పాటించాలి, ఆజ్ఞలు, పండగలు, బలులు, ఇవన్నీ కూడా మనం లేవీకాండంలో మాట్లాడుకున్నాం. సంఖ్యాకాండంలో వీళ్ళు బయలుదేరే ముందు వాళ్ళ జనాభాని లెక్కించడం, ప్రత్యక్ష గుడారాన్ని ఎవరెవరు పట్టుకోవాలి, ఎలా ప్రయాణించాలి, ఇవన్నీ కూడా 1 నుంచి 9 అధ్యాయంలో చదివాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఇప్పుడు ఇజ్రాయేల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ సీనాయి కొండ దగ్గర నుండి వాగ్దాన దేశం వైపుకి వీళ్ళు నడవడం స్టార్ట్ అవుతున్నారు అనేది ఈ సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో వీళ్ళ జర్నీ ఎలా సాగింది అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను. బూరలు అనగానే పెద్దగా శబ్దం చేయడానికి, అందరికీ వినిపించడానికి ట్రంపెట్స్ అంటారు కదా, అలాగనమాట. నకిషి పనిగా అంటే ఒకే దానిలాగా వాటిని చేయవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావాలి. ఎప్పుడైతే ఆ బోర్లు ఊదుతారో అప్పుడు అందరూ కూడా గ్యాదర్ అవ్వాలి. వాటిని ఊదినప్పుడు అందరూ కూడా ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి రావాలి. అంటే అందరూ కూడా గ్యాదర్ అవ్వడానికి ఒక గుర్తులాగా, అది ఎప్పుడైతే శబ్దం చేస్తారో అప్పుడు అందరూ రావాలి అన్నట్టు. వారు ఒకటే ఊదిన ఎడల ఇజ్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా వదవలెను. వీళ్ళు ఎప్పుడు ప్రయాణం అవ్వాలి, ఆ ప్రయాణంలో ఎవరెవరు ముందు కదలాలి, వీటన్నింటినీ కూడా ఆ బోర ద్వారా చెప్తున్నారనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు కదలాలి అనే దాన్ని బట్టి ఆ బోర శబ్దం చేస్తారు. ఆ బోర ఎలా శబ్దం చేస్తున్నారు, ఒకసారి ఊతున్నారా, 2 సార్లు ఊతున్నారా, కంటిన్యూస్గా ఊత్తూనే ఉన్నారా అనే దాన్ని బట్టి ఇజ్రాయేలీలు ఎలా కదలాలి, ఎప్పుడు నడవాలి అనే దానికోసం అనమాట. సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలెను గాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఓదవలెను. అహరోను కుమారులు ఓదాలి, అందరూ కూడా గ్యాదర్ అవ్వడానికి ఒక రకంగా ఓదాలి, అందరూ కూడా నడవడానికి ఇంకో రకంగా ఓదాలి. ఒక్కో సందర్భానికి ఒక్కొక్క రకమైన శబ్దం చేయాలి. వాటి ద్వారా నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా ఉండును. ప్రతిసారి కూడా ఇలాగే, ఇది ఒక్క సందర్భానికే కాదు, ఇక నుండి మీరు ఇలాగే ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఓదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఇది కేవలం ఈ అరణ్య ప్రయాణంలో మాత్రమే కాదు, మీరు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎప్పుడైనా యుద్ధాలు జరిగితే మీరు ఇలాగే ఈ బోరల ద్వారా శబ్దం చేయాలి, అప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. ఈ బోర్లు అనేవి ప్రజలకి గుర్తు చేయడానికి మాత్రమే కాదు, దేవుడికి మొరపెడతానికి కూడా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రార్థన ఎలాగో ఆ టైంలో అది కేవలం ప్రజలందరినీ సమకూర్చడానికి మాత్రమే కాదు, దేవుడికి గుర్తు చేయడానికి, దేవుడిని సహాయం అడగడానికి, దేవుడికి మొరపెడతానికి కూడా ఆ బోరల్నే ఉపయోగించాలి అని చెప్తున్నాడు దేవుడు. నెక్స్ట్, మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఓదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు పండగలప్పుడు కూడా, ఆ పండగలకు బలులు ఇచ్చేటప్పుడు కూడా ఈ బూరలను ఓదాలి. అప్పుడు జ్ఞాపకంగా మీకు నేను ఉన్నట్టు, నేను మీ దేవుడైన యెహోవాను. అంటే వాటి ద్వారా చేసే శబ్దం అనేది కేవలం ఇజ్రాయెల్ అందరినీ గ్యాదర్ చేయడానికి, సైన్యాన్ని కదపడానికి మాత్రమే కాదు, దేవుడికి మొరపెడతానికి కూడా అనేది ఇప్పటి వరకు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. నెక్స్ట్, 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక. మేఘం ఎప్పుడైతే పైకెత్తబడి మేఘం ముందుకెళ్ళిద్దో ఆ మేఘం వెనకాలే ఇజ్రాయేల్ కూడా నడవాలి. మేఘం మరలా ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీదకి దిగిద్దో అప్పుడు వాళ్ళు ఆగాలి. ఇదంతా కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాము. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే బోర్లు ఊదారు, అందరూ కూడా కదులుతున్నారు, జర్నీ స్టార్ట్ అయింది అని దాని అర్థం. ఇజ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి
ప్రయాణములు చేయసాగిరి. వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. పారాను అరణ్యం వరకు కూడా వీళ్ళు కదిలారు, వీళ్ళు నడుస్తూనే ఉన్నారు అని దాని అర్థం. ఈ మధ్యలో ఏం జరిగింది, ఆ పారాను అరణ్యానికి వీళ్ళు వెళ్ళే మధ్యలో ఏం జరిగింది అనేది ఈ 10వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం, చూద్దాం. యెహోవా మోషే చేత పలికించిన మాటలను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. దేవుడు ఎలా అయితే చెప్పాడో, దేవుడు ఎలా అయితే నడిపిస్తున్నాడో అలాగే వీళ్ళు కూడా నడుస్తున్నారు. యూదీల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగాను. అందరికంటే ముందుగా యోధా గోత్రం వాళ్ళు వెళ్తారు అని దేవుడు చెప్పాడు కదా, అలాగే ముందు యోధా గోత్రం వాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యములకు అధిపతి. యోధా గోత్రం వాళ్ళ సైన్యం అయిపోయిన తర్వాత ఇస్సాకారీల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. ఆ యోధా గోత్ర సైనికులు అయిపోయిన తర్వాత ఇస్సాకారు గోత్రం సైనికులు కలుతారు. అట్లాగా జబూలూనీల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయిచూ సాగిరి. లేవీలు ఎలా మోయాలో కూడా చెప్పాడు కదా, అలాగా. రూబేనీల పాళెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షేదెయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. షిమ్యోనీల గోత్ర సైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి. గాదీల గోత్ర సైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. ఎఫ్రాయిముల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలియేలు మనషీల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనీల గోత్ర సైన్యమునకు అధిపతి. దానియేల పాళెపు ధ్వజము సాగెను, అది పాళెపులన్నింటిలో వెనక ఉండెను. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు ఆ సైన్యములకు అధిపతి. వక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇజ్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పునే ప్రయాణమై సాగిరి. ఇవన్నీ కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. ఏ గోత్రానికి ఎవరు అధిపతి, ఏ సైన్యాన్ని ఎవరు ముందుండి నడిపించాలి అని దేవుడు ఎలా అయితే చెప్పాడో అలాగే వీళ్ళు నడుచుకుంటా వెళ్ళారు. ప్రత్యక్ష గుడారాన్ని ఆ లేవీలు కూడా దేవుడు చెప్పినట్టుగానే మోసుకుంటా వెళ్ళారు. ప్రయాణం స్టార్ట్ అయింది అనేది మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నెక్స్ట్ మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే మాట్లాడుతున్నాడు. ఈ హోబాబు అనే అతను ఎవరంటే మోషే మామన్నాడు కదా, రెగుయేలు ఇత్రో, ఈ పేర్లన్నీ కూడా ఆయనయే. ఆయన యొక్క కుమారుడు, అంటే మోషే వాళ్ళ భార్య యొక్క తమ్ముడు గాని అన్న గాని అయి ఉంటాడు. ఆ హోబాబుతో మోషే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, యెహోవా మాకిచ్చెదను అని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. మాతో కూడా రమ్ము, మేము నీకు మేలు చేసేదము. యెహోవా ఇజ్రాయేలీలకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిననగా, ఇదిగో దేవుడు మాకు వాగ్దానం చేశాడు, ఆ దేశాన్ని మాకు ఇస్తానన్నాడు, నువ్వు కూడా మాతో పాటు రా, నేను నీకు మేలు చేస్తాను, అక్కడ నీకు కూడా కొంత ప్లేస్ ఇస్తాడు దేవుడు అని చెప్పి ఆ హోబాబుని మోషే అడుగుతున్నాడు. అందుకతడు నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదును అని. నేను మళ్ళీ మిద్యాన్ దేశం వెళ్ళిపోతాను, నా వంశం వాళ్ళ దగ్గరికి, నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నేను రాను మీ ఇజ్రాయెల్ దేశానికి అని చెప్పి హోబాబు అన్నాడు మోషేతో. అప్పుడు అందుకు మోషే, నీవు దయచేసి మమ్మును విడువకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుము అనెను. యాక్చువల్గా హోబాబు ఏమనుకుని ఉంటాడంటే, మేబీ ఇదిగో వీళ్ళందరూ ఇజ్రాయిల్ కదా, నేనేమో మిద్యానీయుడిని, దేవుడు ఇజ్రాయిల్ని ఎక్కువగా ప్రేమిస్తాడేమో, నేను మిద్యానీయుడిని కదా, నన్ను అంతగా ఆశీర్వదించడేమో అనుకుని నేను మిద్యాన్ దేశం వెళ్ళిపోతాను అని అనుంటాడు. అందుకే మోషే అంటున్నాడు, ఇదిగో మాకు ఏ మేలైతే దేవుడు చేస్తాడో ఆ మేలే నీకు కూడా మేము చేస్తాము. ఇజ్రాయెల్కి వేరుగా నీకు వేరుగా నీకేం తక్కువ చేయము, ఆ దేశములో నీకు కూడా స్థానం ఉంటుంది, మాతో పాటురా, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను ఎందుకు నేను ఇంతలాగా అడుగుతున్నాను అంటే, ఈ అరణ్యం గురించి నీకు బాగా తెలుసు, ఎక్కడ ఆగితే మంచిది, ఎక్కడ ఏం చేస్తే మంచిది అనేది ఈ అరణ్యం మొత్తం నీకు బాగా ఐడియా ఉంది కాబట్టి నీవు మాకు కన్నుల వలె ఉందువు, నీ సహాయం బాగా ఇజ్రాయెల్కి అవసరం కాబట్టి నువ్వు ఉండు, వెళ్ళకు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి మోషే హోబాబుని అడుగుతున్నాడు. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మోషే
మోషే దేవుడి పైన ఆధారపడతాడు కదా, ఈ హోబాబుని ఎందుకు అడుగుతున్నాడు అని చాలా మందికి డౌట్ వస్తుంది. దేవుడి పైన మోషే ఆధారపడతాడు, ఆ విషయం దేవుడే డైరెక్ట్ గా కూడా చెప్పాడు. అలాగని ప్రతి చిన్న విషయానికి దేవుడి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. దేవుడు ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్తాడు. కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి, అవన్నీ కూడా మోషేనే చూసుకుంటున్నాడు అని దాని అర్థం. ఈ సందర్భం రాయబడింది కాబట్టి మనకు తెలిసింది. ఇది ఒక్కటే కాకుండా మోషే ఇలాంటివి ఎన్ని చేసి ఉంటాడో, మోషే ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఏవైతే ముఖ్యమైనవి తనకు అర్థం కాని ఉంటాయో అవన్నీ కూడా మోషే దేవుడిని అడుగుతున్నాడు. ఏదైతే తన సామర్థ్యం మేరకు హ్యాండిల్ చేయగలడో, మోషే అంతకు ముందు 40 సంవత్సరాలు ఐగుప్తీల దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు కదా. మోషే తనకున్న జ్ఞానం, తనకున్న విద్యల ప్రకారంగా ఏదైతే మోషే తనంతట తాను చేయగలడో అవన్నీ కూడా మోషే చేస్తున్నాడు. ఎక్కడైతే దేవుడి సహాయం అవసరమో అక్కడ ఖచ్చితంగా వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు ఏమని, నా ఇల్లు అంతట్లో మోషే నమ్మకస్తుడు. అంటే మోషే ఏది చేసినా మంచే చేస్తాడు, అనవసరంగా దేవుణ్ణి మోషే విసిగించడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. మొదట్లో చూసారా, మోషే దేవుణ్ణి ఎన్ని ప్రశ్నలు అడిగారో, నేను రానంటే రాను, నేను వెళ్ళను ఆ ఫరో దగ్గరికి, నన్నే ఎందుకు ఎంచుకున్నావు, చాలా రకాలుగా ఇసికించాడు దేవుణ్ణి. కానీ ఒక్కసారి మోషే దేవుణ్ణి నమ్మాడు అంటే ఎంత నమ్మకంగా మోషే పనిచేస్తాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. మోషే ఏవేవైతే పనులు చేయగలడో అవన్నీ కూడా మోషే తనంతట తానే చేస్తున్నాడు. ఎక్కడైతే దేవుడి సహాయం అవసరమో అక్కడ దేవుడిని అడుగుతున్నాడు. ఇవాళ కూడా దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. మనం బద్ధకస్తులుగా ఉండకుండా మనకి దేవుడు ఇచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసి మిగిలింది దేవుడికి అప్పగించాలి. ప్రతి దాంట్లో దేవుడి పైన ఆధారపడము అంటే ముందు మనం ఎంతైతే చేయగలమో మన శక్తి మేరకు అంత పని చేసి ఆ తర్వాత దేవుడి పైన ఆధారపడాలి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎగ్జామ్కి ఏం చదవకుండా దేవుడికి ప్రార్థన చేసి దేవుడు పాస్ చేయించేస్తాడంటే పాస్ చేస్తాడా? ముందు మనం చేయదగినంత పని, మన శక్తి లోపం లేకుండా మనం పని చేయాలి. మిగిలింది దేవుడి చిత్తానికి వదిలిపెట్టేయాలి. సేమ్ అలాగే మోషే తన శక్తి మేరకు అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఏవైతే దేవుడి దగ్గర తీసుకెళ్లాలో వాటిని దేవుడి దగ్గరికి మోషే తీసుకెళ్తున్నాడు. అందుకే దేవుడు మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. ఇక్కడ హోబాబుకు కూడా దేవుడి పరిచర్యలో పాలిభాగస్తుడయ్యే, దేవుడి పని కోసం కష్టపడే ఆ అవకాశం దక్కింది. ఆ అవకాశం హోబాబుకు కూడా ఇచ్చాడు దేవుడు. హోబాబు కూడా దాన్ని ఉపయోగించుకున్నాడు. మొదట్లో వద్దన్నా కానీ మోషే చెప్పిన దాన్ని బట్టి ఇప్పటివరకు దేవుడిని నమ్మాడు కాబట్టి, దేవుడిని అద్భుతాలు హోబాబు కళ్ళ ముందే జరిగించాడు కాబట్టి హోబాబు కూడా నమ్మి మోషేతో పాటే జర్నీ చేశాడు. చివరికి ఈ మోషే మామ యొక్క సంతానం కూడా ఇజ్రాయేలు దేశంలో స్థిరపడినట్లుగా 40 సంవత్సరాల తర్వాత చివరికి ఈ మోషే యొక్క మామ యొక్క సంతానం కూడా ఇజ్రాయేలు దేశంలో స్థిరపడ్డారు అని మనం న్యాయాధిపతుల పుస్తకంలో చదువుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అది మరలా గుర్తు చేస్తాను. ఇక్కడ హోబాబు ఒప్పుకున్నాడు. ఇలా ఒప్పుకోవడాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలుకి వాగ్దానం చేసిన దేశంలో మోషే మామ రెవూయేలు యొక్క సంతానం కూడా అక్కడ స్థిరపడింది అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోద్ది. మన దగ్గరికి దేవుడు పనిచేసే అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని కాదనకుండా చెయ్యాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఇజ్రాయేలీలకే కాదు కదా, దేవుడు ఇజ్రాయేలీలతో పాటు ఎవరెవరైతే తన మాట వినాలి అని కోరుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇజ్రాయేలీలతో చేరుస్తున్నట్టుగా మనం మొదటి నుండి చదువుకుంటానే వస్తున్నాం. అలాంటి సందర్భమే ఇక్కడ ఇంకోటి జరిగింది అంతే. నెక్స్ట్ 33వ వచనం, వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిరి, వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. నిబంధన మందసం సాగుతుంది అంటే దేవుడు వీళ్ళని నడిపిస్తున్నాడు అని దాని అర్థం. 3 రోజులు కంటిన్యూస్గా ప్రయాణం చేశారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి విశ్రాంతినివ్వాలి అనుకుంటున్నాడు. దేవుడికి తెలుసు కదా ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు విశ్రాంతినివ్వాలి. వీళ్ళకి మనం మోయగలిగిన దానికన్నా ఎక్కువ భారం దేవుడు పెట్టడు. కాబట్టి 3 రోజుల తర్వాత దేవుడు వాళ్ళకి విశ్రాంతినిద్దాం అనుకున్నాడు. ఎలా జరిగింది? వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. అది ఎప్పుడైతే ఆగిందో అప్పుడు మోషే, ఇజ్రాయేలు ప్రజల మధ్యకు రా ప్రభువా అని దేవుని వేడుకుంటున్నాడు. ఎప్పుడైతే అది సాగిందో, ఆ మేఘం ముందుకు సాగిందో, ఆ మందసం ముందుకు సాగిందో అప్పుడు యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక. ఇలాగా ఆరాధనతోనూ వాక్యముతోనూ ప్రార్థనతోనూ అది కదిలినప్పుడు అది ఆగినప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 3 రోజులకి వాళ్ళందరూ కూడా ఒక చోట ఆగారు. అక్కడ ఏం జరిగింది? సంఖ్యాకాండం 11వ అధ్యాయం.
జనులు ఆయాసము గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినపడెను. ఆయాసం అంటే 3 రోజులు కంటిన్యూస్గా ప్రయాణం చేశారు కదా, వాళ్ళల్లో వాళ్ళు సణుక్కుంటున్నారంట. అంటే దేవుడు సంవత్సరం పాటు వీళ్ళని ఊరికే పోషించాడు కదా, వీళ్ళకి బద్ధకం పెరిగిపోయింది. ప్రతిరోజు కూడా ఏ పని చేయకుండానే ఆకాశం నుండి ఆహారం పడింది, మన్నా పడింది. వీళ్ళని దేవుడు నీట్గా దేవుడి వాక్యాలు జ్ఞాపకం చేసుకోమంటే వీళ్ళు ఊరికే ఉండి చాలా మందికి బద్ధకం పెరిగిపోయినట్టుంది. అలా ఎవరెవరైతే బద్ధకం పెరిగిపోయిందో వాళ్ళందరూ కూడా సణుక్కున్నారంట. 3 రోజులు వరుసగా ప్రయాణం చేసరికి ఆయాసము గూర్చి సణుక్కున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి అండి, ఈ కాలం వాళ్ళే 3 రోజులు కంటిన్యూస్గా ప్రయాణం చేస్తారు. ఆ కాలం వాళ్ళు నెలలు ప్రయాణం చేస్తూనే ఉండేవాళ్ళు. అలాంటిది 3 రోజులకే వీళ్ళు ఆయాసం గురించి సణుక్కుంటున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత బద్ధకస్తులుగా మారిపోయారు, దేవుణ్ణి ఎంత చులకనగా తీసుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఆకాశంలో సూర్యుడు, ఆకాశంలో నక్షత్రాలు, వర్షం ఇవన్నీ కూడా దేవుడి వింతలే, మహిమలే. రోజు చూసేసరికి అలవాటైపోయి దేవుడి యొక్క గొప్పతనాన్ని మర్చిపోతాం. అలాగే ఇజ్రాయేల్ కూడా దేవుడు సంవత్సరం పాటు ఊరికే పోషించేసరికి వీళ్ళు బద్ధకస్తులైపోయి 3 రోజులకే సణుగుచూ ఉన్నారంట. అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగాను. అంటే దేవుడి అగ్ని వాళ్ళ మీదకి వచ్చి ఇక వీళ్ళని కాల్చేయడం స్టార్ట్ అయింది. అది వాళ్ళ పాలెములో ఒక దగ్గర నుండి మంట విస్తరించుకుంటా వస్తుంది. దేవుడి కోపం అలా రగులుకుంది. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. వీళ్ళ మారు మనస్సును బట్టి కాదు కానీ మోషే ప్రార్థన బట్టి దేవుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఆ అగ్ని చల్లారెను అని చెప్పి మనకు చెప్తున్నాడు. నెక్స్ట్, యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టెను. తబేరా అనగానే మంట, అగ్ని. అంటే దేవుడు అక్కడ చేసిన కార్యానికి గుర్తుగా, దేవుడి యొక్క కోపానికి గుర్తుగా. సనుగుళ్ళు అంటే దేవుడికి ఎంత కోపం, బద్ధకస్తులుగా ఉండడం అంటే దేవుడికి ఎంత కోపం అనేది కూడా ఈ సందర్భం నుండి మనకు అర్థం అవ్వాలి. నెక్స్ట్, వారి మధ్యనున్న మిశ్రిత జనము అనగానే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు కదా, ఐగుప్తు నుండి ఇజ్రాయెల్తో పాటు కొంతమంది ఐగుప్తులు, వేరే రకాల జనాలు కూడా వచ్చారు కదా ఇజ్రాయెల్తో పాటు, వాళ్ళు అనమాట. వాళ్ళు మాంసాపేక్ష అధికముగా కనపరచగా, ఎప్పుడు మాంసం తింటామా, అయ్యో మాంసం తిని చాలలేదు కదా, రోజు మాంసం తినేవాళ్ళం మేము అంత ముందు, ఇప్పుడు ఓన్లీ మన్నా తింటున్నాం, మాంసం తినట్లేదు అని చెప్పి అధికముగా ఆహారం మీద, అధికముగా ఫుడ్ మీద శ్రద్ధ చూపిస్తే ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి, అంటే వాళ్ళ వల్ల వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళ వల్ల వీళ్ళకి కూడా కోరిక పుట్టింది. ఒకళ్ళు మిగతా వాళ్ళందరినీ పాడు చేస్తారంటారు కదా, అలాగా వాళ్ళ కోరిక వల్ల వీళ్ళు కూడా చెడ్డగా తయారయ్యారు. ఇజ్రాయెల్లో కొంతమంది అంట ఏడ్చి, అంటే వాళ్ళు ఇంత చేస్తే వీళ్ళు అంతగానే ఎక్కువ చేయడం అనమాట. వాళ్ళేమో ఎప్పుడు తింటామా అని చెప్పి కేవలం ఆసక్తి కనబరిచారు. వీళ్ళైతే ఏడ్చేస్తున్నారు. ఇంకా ఆ ఇజ్రాయెల్లో కొంతమంది అలా ఉన్నప్పుడు, మాకు ఎవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. అయ్యో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బాగుండేవాళ్ళం, ఇన్ని రకాల కూరగాయలు తినేవాళ్ళం, ఇన్ని రకాల మాంసాలు తినేవాళ్ళం, అవన్నీ కూడా మాకు గుర్తొస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలియట్లేదు, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏదీ లేదని చెప్పుకొనిరి. ఇప్పుడు తినటానికి మన్నా తప్పితే ఇంకేదీ లేదే అంటున్నారు. మన్నా బాలేదు అనట్లేదు చూడండి, మన్నా రోజు తిన్నా కానీ బాగుండేలాగే దేవుడు అలాంటి ఆహారమే ఇచ్చాడు, అది బాగోలేదు అనట్లా. ఈ మన్నా కాకుండా ఇంకా మా కన్నుల ఎదుట ఏదీ లేదే, మాకు ఇంకా వేరే కూడా తినాలన్న కోరిక పడుతుంది, అవన్నీ కూడా మాకు గుర్తొస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారంట. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళు కావాలనుకుంటే వెళ్ళి మంచిగా దేవుడిని అడగొచ్చు కదా, మోషేని అడగొచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు కదా. అలా కాకుండా కొంతమంది వల్ల ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారంటే వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి గమనించండి. దేవుడు ఎప్పటికప్పుడు వీళ్ళకి మేలు చేస్తానే ఉన్నాడు, వీళ్ళు అడిగిందంతా ఇస్తానే ఉన్నాడు. వీళ్ళు అడిగింది ఎప్పుడన్నా కాదన్నాడా దేవుడు? అంతకుముందు వీళ్ళు అడిగినప్పుడు మన్నాని, మాంసాన్ని కూడా కురిపించాడు కదా దేవుడు ఆకాశం నుండి. పూరేడులు అనే పక్షులు వచ్చి పడ్డాయి, వీళ్ళు తిన్నారు కదా. మళ్ళా అడిగితే దేవుడు ఆహారం ఇవ్వడా, దేవుడు మాంసం ఇవ్వడా? కాకపోతే ఓవర్ యాక్షన్, ఏడవడం అనమాట. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చిన రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అంతయు మంచు
పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఇదంతా కూడా మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాడు, ఆ మన్నా ఎలా ఉండింది అని. స్టార్టింగ్లో మన్నా కురిసినప్పుడు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అదంతా కూడా మరలా ఇక్కడ చెప్తున్నాడు. ఆ మన్నా బాగుండింది తినటానికి, వీళ్ళు దాంతో అనేక రకాలైన వంటకాలు చేసుకుని తింటున్నారు ప్రతిరోజు కూడా. ఆ మన్నా బాగానే ఉంది, అది బాలేదు అనట్లేదు, కానీ దాంతోపాటు మాకు మాంసం కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి వీళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఈ సందర్భంలో చెప్తున్నారు. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. ఈ పదం గమనించాలండి. ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవడం? వెళ్ళి అడగొచ్చు కదా మోషేని, అధిపతులు ఉన్నారు కదా వాళ్ళని అడగొచ్చు కదా, దేవుణ్ణి అడగొచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు కదా. అలా కాకుండా గుమ్మాల దగ్గర కూర్చుని ఎవరో చచ్చిపోయినట్టుగా ఏడుస్తున్నారు అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఎంత చెడ్డగా వీళ్ళు మారిపోయారు అనేది ఒకసారి మనం గమనించాలి. అది చూస్తుంటే మోషేకి ఎంత కోపం వచ్చి ఉంటుందో, ఎంత చిరాకు వచ్చి ఉంటుందో. ఇంట్లో ఒక్క ఇల్లాలు అనవసరంగా ఇంట్లో అన్ని ఉన్నా కానీ గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ ఇంటి యజమానికి ఎంత కోపం వచ్చిద్దో, ఎంత చిరాకు వచ్చిద్దో. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది, సుమారుగా 10-12 లక్షల మంది ఉన్న ఇజ్రాయేలీల్లో కొంతమంది అలాగా ఎక్కడంటే అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే మోషేకి ఎంత కోపం వచ్చి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. దేవుడికి కూడా బాగా కోపం వచ్చేసింది. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. మోషేకి కూడా బాగా కోపం వచ్చింది. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. మోషేకి ఇంకా చిరాకు వచ్చేసింది. అయ్యి బాబోయ్, నేను ఇంకెంతకాలం భరించాలి వీళ్ళని, వీళ్ళు ఇంత చెడ్డగా ఉన్నారేంటి, ఇంకా ఎంతకాలం నేను వీళ్ళని భరించాలి, ఇంత భారం నా మీద ఎందుకు పెట్టావు, నన్ను ఎందుకు బాధిస్తున్నావు, నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించితినా, వీళ్ళందరినీ నేను కడుపులో పెట్టి కన్నానా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. రొమ్ముని ఎత్తుకుని వెళ్ళటం అంటే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ నేను ఇలా తీసుకెళ్ళమని నాతో చెప్తున్నావే, నన్ను ఎంతగా బాధ పెడుతున్నావు ఎందుకు, వీళ్ళు ఏమో ఇంత చెడ్డగా ఉన్నారు, ప్రతి దాంట్లో ఇబ్బంది పెడుతున్నారు, కొంచెం కూడా ఓపిక లేదు, ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు, నా మీద ఎందుకు ఇంత భారం మోపావు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఇంతమందికి పోషించాలంటే నేను మాంసం ఎక్కడి నుండి తీసుకురావాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మోషేకి కూడా దేవుడి మీద నమ్మకం ఉందండి. మోషేకి తెలుసు దేవుడు ఏదైనా చేయగలడో, కావాలంటే ఆకాశం నుండి మాంసం కూడా కురిపించగలడో, అంతకుముందు ఆల్రెడీ ఒకసారి చేశాడు కదా అని చెప్పి మోషేకి కూడా తెలుసు. అయితే వీళ్ళ చెడ్డ కార్యాలు చూసి మోషే ఆ సమయానికి తన మీద తాను నియంత్రణ కోల్పోతున్నాడు. కోపంలో ఎవరైనా అంతే కదా, తాము ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పోయిద్ది. అలాగా ఇక్కడ మోషే కూడా ఇంతమంది నన్ను మాంసం అడుగుతున్నారు, నేను ఎక్కడి నుండి తీసుకురావాలి, నన్ను ఎందుకు బాధ పెట్టావు, నువ్వు వీళ్ళందరి భారం నా మీద పడేసావేంటి, నన్ను వీళ్ళకి యజమానిగా పెట్టావేంటి అని మోషే దేవుడిని అడుగుతున్నాడు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, ఇక నేను వీళ్ళందరినీ కూడా భరించలేను, అది నేను భరింపలేని భారము, నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నీ బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఎంత భరించాడో మోషే, ఇంకా బాధ భరించలేక కోపంతో నిస్సహాయంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏం దీనికన్నా నేను చచ్చిపోవడం బెటరో, ఇంతమందిని నడిపించడం కన్నా, వీళ్ళ రోజు చెడ్డ కార్యాలు వాళ్ళ బాధ ఎన్ని చూడడం కన్నా, వాళ్ళ యొక్క సనుగుళ్ళు వినటం కన్నా చచ్చిపోవడమే బెటరో, ఒంటరిగా నేను ఇంత భారం మొయలేకపోతున్నా అని చెప్పి మోషే దేవుడిని అడుగుతున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. దేవుడు అర్థం చేసుకుంటాడు ప్రతిదాన్ని కూడా. మోషే ఇక్కడ కొంతసేపు ఏం మాట్లాడుతున్నాడు తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడినా కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు కాబట్టి మోషేకి మరలా ఒక అవకాశం ఇచ్చాడు. సర్లే ఏదో తెలియక మాట్లాడేసి ఉంటాడు, కోపంలో మాట్లాడేసి ఉంటాడు అన్నట్టుగా మోషేని దేవుడే అర్థం చేసుకుని మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇజ్రాయేలీల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తీసుకొని రమ్ము. ఇదిగో నీకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో, ఎవరైతే అధికారం చలాయించడానికి మంచిదని నువ్వు అనుకుంటావో 70 మందిని తీసుకురా. అంటే నీతో పాటు 70 మందిని నేను జాయిన్ చేస్తున్నాను, ఈ 70 మంది కూడా నీకు సహకారులుగా ఉంటారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు మోషేతో. అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళందరూ కూడా నిలబడాలి. నేను దిగి అక్కడ నీతో మాట్లాడుదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో
పాలు వారి మీద ఉంచెదను. మోషేకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కదా దేవుడు. పాత నిబంధనలో ఎవరెవరినైతే దేవుడు ఎంచుకుని నడిపిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా దేవుడు పరిశుద్ధాత్మ నుంచి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఉండడము అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదని మనల్ని నడిపించే ఒక శక్తి ఉన్నట్టు లెక్క అనమాట. నీ మీదకి ఏదైతే ఆత్మ వచ్చిందో ఆ ఆత్మనే వాళ్ళ మీద కూడా కొమ్మరిస్తాను, వారి మీద కూడా ఉంచుతాను, వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ వస్తుంది. ఈ జనుల భారమును నీవు ఒంటరిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలెను. వాళ్ళకు కూడా షేర్ చేస్తాను ఈ యొక్క భారాన్ని. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. జనులందరూ కూడా గోల పెడుతున్నారు కదా, మీరు రేపటికి శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకునే ప్రొసీజర్ కూడా మనం ముందు అధ్యాయంలో చూసాం. మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోండి. మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, దేవుడు వినేలాగా ఏడ్చారు కదా, మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినది అని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. దేవుడే ఇలా మాట్లాడుతున్నాడంటే వీళ్ళు ఎంతగా చిరాకు తెప్పించారో చూడండి. మీరు ఐగుప్తులోనే బాగుందని చెప్పారు కదా, ఏడ్చారు కదా, సర్లే మీరు అన్నట్టుగానే మాంసం పడుద్ది, నేను మీకు మాంసం ఇస్తాను అంటున్నాడు. దీనిలో ఉన్న భావం మీకు అర్థమైందా? ఐగుప్తులో ఉన్నప్పుడేమో ఈ బానిసత్వాన్ని మేము భరించలేకపోతున్నాము, మేము చచ్చిపోతాం అన్నారు. ఇక్కడేమో దేవుడు ఇంత సుఖంగా ఎప్పటికప్పుడు పైన ఎండబడకుండా మేఘము, రాత్రి చలేయకుండా అగ్నిస్తంభము, ఎప్పటికప్పుడు ఆహారం, ఇంత సుఖంగా దేవుడు చూసుకుంటుంటే మాకు ఐగుప్తులోనే బాగుంది అని మీరు అన్నారు కదా, అంటే దేవుడు అన్ని కూడా వింటున్నాడు, గుర్తు చేసుకుంటాడు అని దాని అర్థం. మీరు తిందురు, మీరు అడిగిందే నేను చేస్తా. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రముల్లో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమి అనుకొంటిరి. మీరే కదా అడిగారు ఐగుప్తులో నుండి రప్పించమని. దేవుడు మీ మాట ప్రకారంగా ఐగుప్తులో నుండి రప్పిస్తే ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు కదా, అది కావాలి ఇది కావాలని. మీకు దాని మీద అసహ్యం వచ్చేంత వరకు నెల రోజులు మీకు మాంసమే పడుతుంది, ఎంతకాలం తింటారో తినండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చదను అని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. మోషే ఇంకా కోపంలోనే ఉన్నాడు, ఇంకా చిరాకులోనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కొంత అపనమ్మకంతో వాళ్ళకి మాంసం ఇమ్మంటున్నావు నన్ను, ఎలాగా అన్ని గొర్రెల్ని పశువుల్ని చంపాలా? జనాలందరూ కలుపుకుంటే 10-12 లక్షలు ఉంటారు, వీళ్ళందరినీ నేను ఎలా పోషించాలి అని చెప్పి మోషే దేవుడిని అడుగుతున్నాడు. ఇక్కడ మోషే కూడా కొంత సమయం ఆ చిరాకుతో, ఆ ఇజ్రాయెల్ పెట్టిన చిరాకు వల్ల కొంత విశ్వాసం మోషేది కూడా తగ్గింది అనేది మనం ఇక్కడ గమనించాలి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఇదేంటి మోషే, నువ్వు కూడా మర్చిపోయావా? నా శక్తి ఏమైనా తగ్గిపోయిందా? నేను చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుద్ది, నువ్వే చూడని చెప్పి మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా, దేవుడు చెప్పినట్టుగా 70 మందిని ఆ గుడారం చుట్టూ కూడా నిలబెట్టాడు. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద కూడా ఉంచెను. ఏదైతే 70 మందిని మోషే తీసుకొచ్చాడో ఆ 70 మందికి కూడా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. మొట్టమొదటిగా ప్రవచించారు అంటే ఆత్మ వాళ్ళ మీదకి వచ్చింది అంటానికి గుర్తు, ఆ గుర్తు కోసం ప్రవచించారు. ఆ తర్వాత గుర్తు అవసరంలా. మొట్టమొదటిగా ఎందుకు ప్రవచించారంటే ఆత్మ వచ్చింది అంటానికి గుర్తు, మోషేకి తెలియడానికి. ఈ 70 మంది మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, ఇక నుంచి ఇజ్రాయెల్ నడిపించడానికి ఈ 70 మంది నాకు సహాయంగా ఉంటారు అని మోషేకి గుర్తు కోసం అక్కడ వాళ్ళు ప్రవచించారు. ఆ తర్వాత మళ్ళీ అది అవసరం లేదు కాబట్టి ఆ తర్వాత ప్రవచించలేదు. ఆ మనుషులలో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాను, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. దేవుడు ఏమన్నాడు? ప్రత్యక్ష గుడారం లోపలికి రమ్మన్నాడు ఈ 70 మందిని. కానీ 70 మందిలో 68 మంది ఏమో ప్రత్యక్ష గుడారం లోపల ఉన్నారు, ఈ 2 మాత్రం ఇంకా పాలెంలోనే ఉన్నారు. ఏ కారణమో మనకైతే తెలీదు, ఇంకా పాలెం బయటే ఉన్నారు, ప్రత్యక్ష గుడారం లోపలికి రాలా. అయినా కానీ దేవుడు వాళ్ళ మీద కూడా తన ఆత్మను అనుగ్రహించాడంట. వారు వ్రాయబడిన వారిలో ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. వాళ్ళు పాలెములో ఉండగానే ప్రవచించారు, అంటే ఆత్మ దిగింది. అప్పుడు ఒక
యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తుకుని వచ్చి, ఎల్దాను మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారు అని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడు అయిన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుము అని చెప్పెను. ఇదిగో వాళ్ళని అసలు నిషేధించేయి, వాళ్ళిద్దరు కూడా దేవుడు చెప్పిన మాట వినలేదు, బయటే ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకొద్దు, వాళ్ళని జనాల్లో నుండి కొట్టే అని చెప్పి యెహోషువ చెప్తున్నాడు. అంటే దేవుడి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే లక్షణం యెహోషువకు ఉంది. యెహోషువ మంచితనం, యెహోషువ దేవుడికి లోబడే తత్వం కూడా ఈ ఒక్క మాటలో మనకు అర్థమవుతుంది. అందుకు మోషే ఏమో ఆనందంలో ఉన్నాడు. సర్లే వీళ్ళందరూ కూడా నాకు సహాయంగా వచ్చారు కదా అని చెప్పి మోషే ఏమో ఆనందంలో ఉన్నాడు. మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. ఎందుకు ఆ వచ్చిన ఆత్మ మరలా తిరిగి వెళ్ళిపోవడం? వాళ్ళు నాకు సహాయంగా ఉన్నారు కదా, మంచిది అని చెప్పి మోషే ఇక్కడ ఆనందపడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఎవరు ఏది అడిగినా చేస్తున్నాడు. చూడండి, ఇజ్రాయెల్లో మాంసం అడిగారు, దేవుడు ఇస్తున్నాడు. మోషే సహాయం కావాలన్నాడు, 70 మందిని ఇచ్చాడు. ఏదో మామూలు వాళ్ళని కాకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహించి, అంటే మోషేకి సహాయం చేసే తెలివితేటలు ఉన్న వాళ్ళని ఇచ్చాడు, 70 మందిని ఇచ్చాడు. అందులో మళ్ళీ ఇద్దరు దేవుడి ఆజ్ఞలు పాటించాల, అయినా కానీ దేవుడే తగ్గాడు. పరిశుద్ధాత్మను వాళ్ళకు అనుగ్రహించాడు. మోషే ఏదడిగితే చేస్తున్నాడు అని మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా దేవుడే తన సైడ్ నుండి దీర్ఘశాంతంగా ఉంటున్నాడు అనేది మనం గమనించాలి. అక్కడ వాళ్ళు ఫస్ట్లో సణిగినప్పుడు కూడా పాలెములో ఒక మూల నుండి ఎందుకు రావడం అగ్ని? ఒకటేసారి వాళ్ళ మీద పడిపోయి సొదొమ గొమొర్రా లాగా వాళ్ళందరూ చచ్చిపోవచ్చు కదా? లేదు, వాళ్ళు పశ్చాత్తాపడడానికి పాలెములో ఒక మూల నుండి అగ్ని వ్యాపించేలా చేశాడు. మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు మళ్ళీ దాన్ని ఆర్పేశాడు. ఎక్కడైనా చూడండి దేవుడు ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడో. ప్రతిసారి దేవుడే మోషేని అర్థం చేసుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నాడు, ఇజ్రాయెల్కైనా మోషేకైనా అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మరలా 13వ అధ్యాయంలో నేను గుర్తు చేస్తా, ఎందుకంటే 13వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. అది మనకు అర్థం అవ్వాలంటే ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడే చాలా దీర్ఘశాంతంతో ఉన్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్పుడు మోషేయు ఇజ్రాయేలీలను పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. మోషేకి అందరూ కూడా సహాయంగా వచ్చారు, 70 మందిని ఇచ్చాడు దేవుడు, అందరూ కూడా పాలెంలో ఉన్నారు. అంటే ఆ ప్రత్యక్ష గుడారం నుండి వెళ్ళిపోయారు. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఆ పక్కను ఈ పక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. అంత ఎత్తుగా, అంత ఎక్కువ ప్రదేశంలో ఆ పూరేడులు అంటే ఆ పక్షులు వచ్చి పడేలాగా చేశాడు దేవుడు. ఎలా అయితే గాలి వచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిందో, ఇప్పుడు ఆ గాలి ఏం చేసింది? మాంసాన్ని తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ ఏదైతే అడిగారో దేవుడు చేశాడు. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనిను. తక్కువ కూర్చుకున్న వాడే అంత కూర్చుకున్నాడు. అంటే ఎంత ఎక్కువగా దేవుడు ఆ మాంసాన్ని అనుగ్రహించాడు అనేది ఒకసారి మీరు గమనించండి. అయితే దేవుడు ఇచ్చినప్పుడు వీళ్ళు మంచిగా తినొచ్చు కదా, తిని దేవుడిని మహింపరచొచ్చు కదా, మంచిగా ఉండొచ్చు కదా. అయితే కొంతమంది దురాశతో ఎక్కువ తినటం, ఎక్కువ పోగు చేసుకోవడం, ఎక్కువ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, ఇట్లాంటివి కొంతమంది చేశారు. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. కొంతమంది అలా పరుచుకున్నారు. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఎవరైతే కొంతమంది ఎక్కువగా దురాశతో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి తెగులు వచ్చింది. వాళ్ళు దాన్ని తింటూ ఉండగానే వాళ్ళ మీదకి రోగం వచ్చింది, దేవుడి యొక్క కోపం వచ్చింది. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. అంటే దురాశ. కిబ్రోతు హత్తావా అంటే దురాశ. ఎవరైతే దురాశతో ఉన్నారో మాంసమే ఇంపార్టెంట్ దేవుడి మాటల కన్నా అని అక్కడ దురాశతో ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. అక్కడికక్కడే వాళ్ళని పాతి పెట్టారు. అందుకే ఆ స్థలానికి ఆ పేరు పెట్టారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు దానికి కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత చూపించడం అంటే దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం. అలా కాకుండా ఇంకా దురాశతో ఉంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అవకాశాలు ఇచ్చుకుంటానే వెళ్తాడు. దీర్ఘశాంతుడు. ఎంతైనా కానీ వినకపోతే, ఇక వెనక్కి తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోతే, ఇక మన పాపాలను మనం మానుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతే, ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చనిపోయారు. ఇంకా వాళ్ళ యొక్క జీవితకాలం అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎప్పటికే మారరు కాబట్టి దేవుడు వాళ్ళ మీదకి తీర్పుని తీసుకొచ్చాడు ఇక్కడే అనేది మనకు అర్థం అవ్వాలి. అక్కడ వాళ్ళని పాతి పెట్టారు. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. అక్కడ నుండి ఆ 3 రోజుల ప్రయాణం తర్వాత మళ్ళా వచ్చి ఆ హజేరోతు అనే ప్రాంతంలో ఆగారు.
దేవుడు ఏదంటే అది చేస్తున్నాడు చూడండి, మోషేకి కానీ ఇజ్రాయెల్కి కానీ. నెక్స్ట్ సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఈ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 13వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడసాగిరి. మిరియాము అహరోన్ అనగానే మోషే తోడబుట్టినోళ్లే. మిరియామేమో సహోదరి, అహరోనేమో సహోదరుడు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మోషేకి విరోధముగా మాట్లాడుతున్నారు. ఎందుకు? మోషే ఇజ్రాయేలీలను కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అని. కూషు దేశము అనగానే ఆ కాలంలో కొంతమంది మిద్యాను దేశాన్ని కూషు దేశం అని కూడా పిలిచేవాళ్ళు. ఆ రెండు కూడా ఒకే రకమైనవి కాబట్టి మిద్యాను దేశం వెళ్ళి ఒక ఇజ్రాయేల్ కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. మనమేమో ఐగుప్తులోనే ఉండి ఇజ్రాయెల్ని పెళ్లి చేసుకున్నాము, ఇతడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, ఇజ్రాయెల్ కాని వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మోషేకి విరోధముగా మాట్లాడసాగిరి. పెళ్లి గురించి కాదు యాక్చువల్గా ఇక్కడ పాయింట్. మోషే ఇజ్రాయెల్కి అధిపతి కదా, వీళ్ళు కూడా అధికారము కోరుకొని అధికారం వీళ్ళకి దక్కలేదు అనే ఉద్దేశంతో మోషే పెళ్లిని సాకుగా పెట్టుకొని మోషేకి విరోధంగా ప్రచారం చేస్తున్నారు, మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మోషే ఐగుప్తులోనే లేడు. మోషే ఏమైపోయాడు? మిద్యాన్ దేశానికి వెళ్ళిపోయాడు ఫరోకి భయపడి. లేదంటే మోషే కూడా ఇజ్రాయెల్ స్త్రీనే పెళ్లి చేసుకునేవాడు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం జరిగిందని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ ప్రాబ్లం పెళ్లి కాదు, అధికారం. మాకు అధికారం లేదే, మోషేకి అధికారం ఉందే. మోషే తర్వాత మేము అధికారులుగా కూడా కాకుండా ఇంకో 70 మందిని తీసుకొచ్చాడు దేవుడు. మాకు అధికారం ఎక్కడిది, మాకెక్కడ అధికారం ఉంది అని చెప్పి వీళ్ళు విరోధంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపడా అని చెప్పుకొనగా, దేవుడు మోషేతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా ఎందుకు అని చెప్పి వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ భావాన్ని వాళ్ళ మనసుల్లో నాటుతున్నారు. మోషేకి విరోధంగా మేము నాయకులు అన్నట్టుగా ఆ భావాన్ని నాటుతున్నారు వాళ్ళ హృదయాల్లో. యెహోవా ఆ మాట వినెను. వీళ్ళ చెడ్డ హృదయాన్ని దేవుడు చూశాడు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అక్కడక్కడ మరి మోషే ఏదో రకంగా మాట్లాడాడు కదంటే ఇజ్రాయెల్లో అంత ఇబ్బంది పెట్టారు అని దాని అర్థం. మరి దేవుడికి అంత దీర్ఘశాంతం ఉందో, ఇజ్రాయెల్ ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలు కానీ ఎన్ని రకాలుగా దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తున్నా కానీ దేవుడు ఎంత శాంతి స్వభావంతో ఉన్నాడో మోషేకి తెలియాలి కదా. అక్కడ దేవుడి యొక్క దీర్ఘశాంతం మనకు తెలుస్తుంది, మోషే యొక్క దీర్ఘశాంతానికి లిమిట్ కూడా మనకు తెలుస్తుంది. మోషే మిక్కిలి సాత్వికుడే. మోషే దేవుడు చెప్పిన మాట వింటాడు. అయినప్పటికీ ఇజ్రాయేలీల సనుగుళ్ళ వల్ల, ఇజ్రాయేలీల చెడ్డ కార్యాల వల్ల అప్పుడప్పుడు మోషే తన ఓపికను కోల్పోతాడు. కాకపోతే ఆ సమయానికి భూమి మీద ఎవరెవరైతే ఉన్నారో ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మోషేనే మంచివాడు. కాబట్టే నేను మోషేని సెలెక్ట్ చేసుకున్నా. స్టార్టింగ్లోనే మోషే వద్దన్నాడు, అహరోన్ ఎంచుకోమన్నాడు, ఇంకోహళ్ళని ఎంచుకోమన్నాడు. కానీ మోషేనే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మోషే మిక్కిలి సాత్వికుడు. మీ అందరికన్నా మోషే మంచివాడు. మోషే ఉండడం బట్టే ఇక్కడ దాకా మీరు వచ్చారు, లేదంటే మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాము వీళ్ళ ముగ్గురు కూడా ఆజ్ఞించాడు. వీళ్ళు ఇంకా ఎంతమందికి చాటింపేస్తాడో, మోషే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, ఐగుప్తు స్త్రీలను కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అని ఎంతమందికి చాటింపేస్తారో అని చెప్పి హఠాత్తుగా వెంటనే రమ్మన్నాడు మోషేని, అహరోన్ని, మిరియాముని. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాను. అహరోను, మిరియాము వీళ్ళిద్దరిని కూడా లోపలికి పిలిచాడు. వారు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఒకవేళ మీ ఇద్దరిలో ఎవరిలో అన్నా ప్రవక్త లక్షణాలు ఉంటే, మీ ఇద్దరిలో ఎవరన్నా మంచి లక్షణాలు ఉంటే, నేను ఎప్పుడో మీ కల్లో దర్శనమిచ్చి మీతో మాట్లాడేవాడిని. మీలో ప్రవక్త యొక్క లక్షణాలు లేవు. మీరు మోషే అంత మంచివాళ్ళు కాదు కాబట్టే, ఇప్పుడు ఆలోచించినట్టుగా తప్పుగా మీరు ఆలోచిస్తారు కాబట్టే నేను మిమ్మల్ని ప్రవక్తలుగా ఎంచుకోలేదు, నేను మోషేని ప్రవక్తగా ఎంచుకున్నాను. ఒకవేళ మీ ఇద్దరిలో ఎవరిలో అన్నా ప్రవక్త లక్షణాలు ఉండుంటే నేను మీతోనే దర్శనంలో మాట్లాడేవాడిని. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మీలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పేవాడు కాదు మోషే. అధికారాన్ని కోరుకునేవాడు కాదు మోషే. నేను చెప్పింది పాటించేవాడు, సాత్వికుడు. ఎవరైతే అధికారాన్ని, గర్వాన్ని కోరుకుంటారో అలాంటి వాళ్ళు దేవుడి దృష్టిలో తక్కువ విలువ గలవారు. ఎవరైతే సాత్వికులే, తగ్గింపబడాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ఎంత పొగుడుతున్నాడు చూడండి మోషేని దేవుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతట్లో అంటే అప్పటికి భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఆ భూమి మీద ఉన్న ప్రజలందరిలో కల్లా మోషే నమ్మకమైన వాడు. ఎంత గొప్ప బిరుదు మోషే దేవుడి దగ్గర నుండి పొందుకున్నాడు అంటే మోషే ఎంత నమ్మకంగా పనిచేశాడు, మోషే ఎంత సాత్వికంగా పనిచేశాడు, మోషే స్వార్థం లేకుండా, గర్వం లేకుండా పనిచేశాడు అనేది మనం గమనించాలి. మనం కూడా దేవుడి దగ్గర నుండి అలాంటి బిరుదు పొందుకోవాలి. మనమేమి 100% రైట్ కాదు, మనమేమి యేసుప్రభులం కాదు. అక్కడక్కడ మనం
తప్పులు చేసినా మన జీవితంలో అధిక భాగం మనం దేవుడికి లోపడుతున్నామా లేదా, మనం సాత్వికులుగా ఉంటున్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. యేసు ప్రభులాగా మనం ఏం పర్ఫెక్ట్ కాదు, కాకపోతే మన తప్పుల్ని మనం మానుకోగలుగుతున్నామా, మనం పరిపూర్ణంగా దేవుడికి లోబడడానికి సిద్ధంగా ఉన్నామా, సాత్వికులుగా ఉంటున్నామా, గర్వం లేని వారిగా ఉంటున్నామా, దేవుడి మీద ఆధారపడే వారిగా ఉంటున్నామా, ఇలాంటి లక్షణాలు దేవుడు చూస్తాడు మనలో. మోషేలో చూశాడు కాబట్టి, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. నేను అతనితో అంత డైరెక్ట్గా మాట్లాడతా, ఎందుకంటే అంత నమ్మకస్తుడు. అబ్రహాముతో ఎలా అయితే మాట్లాడానో అలా మాట్లాడతాను మోషేతో, అంత ఓపెన్గా మాట్లాడతాను, ఎందుకంటే మోషే నాకు అంత నమ్మకస్తుడు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. నేను రోజు మాట్లాడుతున్నా కానీ నాకు భయపడతాడు మోషే, నేను రోజు మాట్లాడుతున్నా కానీ నా విలువను గుర్తిస్తాడు మోషే. తను చేయగలిగింది తను చేస్తాడు, మిగిలింది నా దగ్గర తీసుకొస్తాడు. నేను ప్రతిదీ మోషేతో మాట్లాడుతున్నా కానీ మోషే ఎక్కడా కూడా నా విలువను తగ్గించలేదు, నా పరిశుద్ధతను తగ్గించలేదు, నా స్వరూపమును నిదానించి చూస్తాడు. అంత నమ్మకస్తుడు మోషే, అంత తగ్గి ఉండేవాడు. దేవుడు తగ్గి ఉండే వాళ్ళని హెచ్చిస్తాడు. హెచ్చించబడాలి, గర్వం కావాలని కోరుకునే వాళ్ళు, అందరి ఎదుట నేను గొప్పగా ఉండాలి, బాగా డబ్బు వచ్చేయాలి, అందరు నన్ను గౌరవించాలి, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళని దేవుడు తగ్గిస్తాడు. తగ్గింపబడాలి అనుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అనేను. అతనికి విరోధంగా మాట్లాడడానికి, ఒక సేవకుడికి విరోధంగా మాట్లాడడానికి, ఒక మంచి చేసేవాడికి విరోధంగా మాట్లాడడానికి మీకు భయం రాలేదా? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. కోపం రగులు కొందంట, దేవుడు వెళ్ళిపోయాడు. ఏం చేసి వెళ్ళాడు? మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలది ఆయను. ఒళ్ళంతా తెల్లగా కుష్టు వచ్చేసిందంట ఆ మిరియాముకి. అంటే మిరియాము అహరోనుల్లో పెద్ద పాత్ర మిరియాముదే. మిరియామే అందరిని కూడా మోసం చేసి ఇంకా మోషేకి ఎక్కువగా చెప్తుంది కాబట్టి మిరియాముని దేవుడు మొదటగా శిక్షించాడు. ఒళ్ళంతా తెల్ల కుష్టు వచ్చేసింది. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఎలా కనబడిందంట అహరోనికి? అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా. దేంతో పోలుస్తున్నాడండి మిరియాముని? తల్లి గర్భం నుండి సగం సగమే ఎదిగిన, సగం మాంసమే ఉండిన శిశువు శవం వలె. నేను హాస్పిటల్లో ఒకసారి చూశానండి, సగం మాత్రమే పెరిగి మిస్క్యారేజ్ అయిపోయిన ఆ శిశువుని బయట తీసినప్పుడు చూశాను. అసలు చూడలేం కల్లారా, మనిషి ఆకారంలోనే ఉండరు. ఆ మిరియాము ఒళ్ళంతా కూడా అంత కుష్టి వచ్చేసరికి ఆవిడ కూడా చూడడానికి అలాగే కనబడింది. ఒక శవములాగా, సగం మాంసమే ఉన్న శవంలాగా ఆవిడ ఉంది. ఆవిడ్ని బాగుపరచు, ఆవిడ్ని స్వస్థపరచు అని అహరోను వెళ్ళి మోషే దగ్గర వేడుకుంటున్నాడు. దేవుడు వెళ్ళిపోయాడు కదా, మోషే దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు. ఇప్పుడు దాకా అధికారం కావాలి, అధికారం కావాలన్నాడు, ఇప్పుడేమో నా ప్రభువా అంటున్నాడు. చూడండి, దేవుడు శిక్షించేసరికి బుద్ధి వచ్చింది. దేవుడు శిక్షించేదాకా మనం తెచ్చుకోకూడదు. అప్పుడు బుద్ధి రావడం కాదు, ముందే మనకి బుద్ధి రావాలి. ఏది తప్పు ఏది రైట్ అని ముందే మనకు తెలియాలి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అంత చేసినా కానీ మోషే సర్లే వీళ్ళకి కావాల్సినట్టే జరిగింది, నా మీదే విరోధంగా మాట్లాడతారా అని మోషే అనుకోవాలా. తన సహోదరి, ఇదిగో నా సహోదరిని బాగు చేయి, దేవా దయచేసి ఈమెను బాగు చేయము అని యెహోవాకు మొరపెట్టెను. ఇజ్రాయేల్ తప్పు చేసినా మోషే యెహోవాకు మొరపెడుతున్నాడు. తన సహోదరి, తన అక్క తప్పు చేసినా వెళ్ళి దేవుడికి మొరపెడుతున్నాడు. మోషే ఎప్పుడు కూడా ప్రార్థించే స్వభావం కలిగిన వాడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు, అందరి మంచి కోరుకునే స్వభావం కలిగిన వాడు. తన మీద ఎదురు తిరిగినా, తన అన్న తన అక్క తన మీద ఎదురు తిరిగినా కానీ వాళ్ళ మంచి కోరుకుని దేవుడితో మొరపెడుతున్నాడంటే మోషే యొక్క మనసు మనకు అర్థం అవ్వాలి. అందుకే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పి దేవుడు మోషే గురించి చెప్పాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. తండ్రి ముఖం మీద ఉమ్మేయడం అనేది చాలా సిగ్గుచేటుగా చూస్తారు, చాలా అవమానకరంగా చూస్తారు. అప్పుడు ఏం చేయాలి? 7 రోజులు సిగ్గుపడింది కదా, 7 రోజులు అనగానే కరెక్ట్గా 7 రోజులు అని కాదండి, జీవితాంతం కూడా సిగ్గుపడతానే ఉంటుంది అని దాని అర్థం. దేవుడు కూడా ఇప్పుడు ఆవిడకి విధించిన శిక్షను బట్టి ఆవిడ ప్రతిసారి కూడా దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇంకోసారి తప్పు చేయకుండా భయపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి, ఇంకోసారి తప్పు చేయకూడదు, అలా ఉండాలి కదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. అంటే దేవుడు తగ్గించాడు, ఆ కుష్టుని దేవుడు తగ్గించాడు. మోషే ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ కుష్టు తగ్గించాడు. అయితే కుష్టు తగ్గించినప్పటికీ కూడా 7 దినాలు ఆవిడ పాళెం బయట ఉండాలి. 7 దినాలు ఆవిడ చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. 7 దినాలు కూడా ఆవిడ పాళానికి బయట
బయటే ఉండాలి, ఆ తర్వాత మరలా లోపలికి రావచ్చు. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలే గడిపాను. ఆ 7 దినాలు దేనికంటే ఆవిడ చేసిన పాపానికి ఆవిడ పశ్చాత్తాపడ్డానికి దేవుడు ఇచ్చిన సమయం. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. మిరియాం మరలా వచ్చి కలిసేంత వరకు వీళ్ళు అక్కడ నుండి కదలలేదు అని చెప్తున్నాడు. అప్పుడే కదా ఆవిడ కుష్ఠరోగం వచ్చి తగ్గింది. కుష్ఠరోగం తగ్గిన వాళ్ళు కూడా 7 రోజులు అపవిత్రులుగా బయట ఉండాలి, ఆ తర్వాత లోపలికి రావచ్చు అని దేవుడు పైన అధ్యాయంలో కూడా చెప్పాడు. ఇప్పుడు ఆవిడ కుష్ఠరోగం తగ్గిపోయింది కాబట్టి 7 రోజులు ఆవిడ అపవిత్రంగా ఆ పాలానికి బయట ఉండాలి, ఆ తర్వాత మాత్రమే లోపలికి రావచ్చు. ఆవిడ లోపలికి వచ్చి జనాలందరితో కూడా కలిసేంత వరకు జనాలు అక్కడ నుండి కదలలేదు. అంటే దేవుడు అందరికీ కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాడు. అందరికీ కూడా ఇప్పుడు దాకా చదువుకున్నవన్నీ కూడా తెలిసేలా చేస్తున్నాడు. మోషే గొప్పతనం, వీళ్ళ తిరుగుబాటు, జనాల తిరుగుబాటు, మోషే ప్రార్థన, ఇవన్నీ కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నాడు అని అర్థం. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ఇక్కడ నుండి పారాను అరణ్యానికి వచ్చారు. ఈ పారాను అరణ్యంలో ఏం జరిగింది ఏంటి అనేది సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ సంఖ్యాకాండం 13వ అధ్యాయము. జస్ట్ 4 వారాల్లో అయిపోవాల్సిన వీళ్ళ జర్నీ 40 సంవత్సరాలు ఎందుకు జరిగింది అనేది సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ రోజు మనం చదువుకున్న ఈ 10, 11, 12 ఈ 3 అధ్యాయాల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇజ్రాయేలీలు తప్పులు చేస్తున్నా కానీ దేవుడు మాత్రం వాళ్ళ మీద దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చుకుంటానే వెళ్తున్నాడు. దేవుడి లక్షణాలు నేర్పించుకుంటానే వెళ్తున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని మోషే గురించి దేవుడు ఎలా అయితే చెప్పాడో, అలా మనం కూడా ఓపిక కలిగి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరైనా నిందించినా ఓపిక కలిగి మనం దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మన గురించి కూడా నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పుకునే విధంగా మనం ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.